హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫీక్ బిన్ ఫౌజాన్ 2024 ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మరియు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్తో జెడ్డాలో సంతకం చేశారు. ఇమేజ్ కర్టసీ ఏజెన్సీలు ఒక ప్రధాన దౌత్య చర్యలో భారతదేశం మరియు సౌదీ అరేబియా 2024 సంవత్సరానికి ద్వైపాక్షిక హజ్ ఒప్పందాన్ని ఆదివారం ఆమోదించాయి. సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫీక్ బిన్ ఫౌజాన్ 2024 ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మరియు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్తో జెడ్డాలో సంతకం చేశారు. స్మృతి ఇరానీతో పాటు వచ్చిన జాయింట్ సెక్రటరీ నిరుపమా కోట్రు ఒప్పందం సంతకం చేయడంలో మరియు దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలకు రెండు దేశాల నిబద్ధతను పునరుద్ఘాటించడంలో కీలక పాత్ర పోషించారు. భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక హజ్ ఒప్పందం 2024 అధికారికీకరణను ప్రకటించినందున సంతోషిస్తున్నాను. నేను గౌరవనీయులైన విదేశాంగ వ్యవహారాల ఎంఓఎస్ ఎంఈఏ సంతకానికి అధ్యక్షత వహించారు. అలాగే సౌదీ హజ్ మరియు ఉమ్రా వ్యవహారాల మంత్రి టి ఫ్రాబియాతో పరస్పర ఆసక్తిని సంబంధించిన విషయాలపై ఉత్పాదక చర్చలలో నిమగ్నమయ్యాము అని ఇరానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒప్పందం ప్రకారం 2024లో వార్షిక హజ్ తీర్థయాత్ర కోసం భారతదేశానికి 1,75,025 మంది యాత్రికుల కోటా కేటాయించబడింది. అదనంగా యాత్రికుల కోసం 1,40,020 సీట్లు రిజర్వ్ చేయబడుతున్నాయి. అయితే 35,005 మంది యాత్రికులు హజ్ కమిటీ ద్వారా కొనసాగవచ్చు. యాత్రికుల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు వైద్య సదుపాయాలను మెరుగుపరిచే ప్రణాళికలపై కూడా చర్చించారు. ఈ చర్చల సమయంలో ప్రదర్శించిన సహకార స్ఫూర్తిని నేను ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను మరియు మా ద్వైపాక్షిక సంబంధాలను నిరంతరం బలోపేతం చేయాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను అని ఇరానీ చెప్పారు. తర్వాత ఇరానీ మరియు మురళీధరన్ యాత్రికుల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి, వారి సౌకర్యం కోసం లాజిస్టిక్స్ మానిటరింగ్ సిస్టమ్లను మెరుగుపరచడానికి, పద్ధతులను పరిశీలించడానికి జెడ్డాలోని హజ్ టెర్మినల్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడంపై వారు టర్కియేలోని డైరెక్టర్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అలీ ఎర్బాస్ మరియు డాక్టర్ హెచ్జేతో వేర్వేరుగా సమావేశమయ్యారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.